తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మెగా డిఎస్సీ ఎంపికల్లో అవకతవకలు జరిగాయంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని అంతా తిప్పికొట్టాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరావతుల రాజశేఖరం, ఉపాధ్యాయ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. కాకినాడ గోదావరి కళాక్షేత్రంలో నిరుద్యోగ యువతపై గొడ్డలి వేటు పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుంచి డిఎస్సీకి ఎంపికైన వారితో పాటు ఉపాధ్యాయ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండబాబు, రాజశేఖరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం డిఎస్సీని నిష్పక్షపాతంగా నిర్వహించిందని, ఉద్యోగాలు పొంది సుమారు 8 నెలలు దాటినా ఇప్పుడు వైసీపీ అందులో అక్రమాలు జరిగాయని పేర్కొనడం పట్ల వారి అవివేకం బయటపడిందని అన్నారు. సంతోషంగా ఉన్న సమయంలో ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో అవకతవకలు జరిగినాయి, అవకతవకలతో ఈ రోజు మెగా డిఎస్సీ పూర్తి చేశారని చెప్పి దుష్ప్రచారం మొదలుపెట్టడం, దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళన కొలగడం ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. దానిపైన ఈరోజు ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉందో సెక్రటరీ గారు కోన శశిధర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇందులో ఏమైనా అవకతవకలు జరిగితే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, చర్చకి రమ్మని కోరడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దానిపైన ఎవరు కూడా చర్చకి వెళ్ళలేదు, ఇంతవరకు మేము వస్తామని కూడా చెప్పలేదు ఎవరు కూడా. ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఇప్పటి వరకు చెప్పలేదు. అలాంటి సమయంలో ఈరోజు ఒక పక్కనేమో ఉద్యోగాలు అవకాశాలు వచ్చి మీరు సంతోషంగా ఉన్న సమయంలో ఈరోజు మీలో కూడా ఒక తప్పుడు భావం తీసుకొస్తున్నారు. అర్హత లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది మిమ్మల్ని కించపరిచినట్టు. అదే సమయంలో ఎవరికైతే ఇంకా రాకుండా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏంటంటే మనకు రాకుండా వేరే వాళ్ళకి ఇచ్చేసారన్న భావన వాళ్ళు కలిగిస్తున్నారు. చూడండి, అలాంటి సమయంలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే ఉద్యోగ సంఘాల నాయకులు ఇప్పుడే వేదిక మీద ఉన్నారు. ఈ ఉద్యోగ సంఘ నాయకులు అలాగే ఉద్యోగం పొందిన వారు కూడా మేము కూడా ఒకసారి ఈ ప్రభుత్వంతో చర్చలో పాల్గొవాలని చెప్పి ఈరోజు మన జిల్లాలో కొంతమంది అభిప్రాయంతో ఈ రోజున నాయకుల అభిప్రాయం, మీ అభిప్రాయంతో ఈరోజు ఒక వేదిక ఏర్పాటు చేసుకోవాలని ఈరోజు ఈ వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు దానికి పట్టుబద్దల ఎమ్మెల్సీగా మొన్ననే మీరందరూ ఓట్లేసి నెగ్గించారు. అత్యధిక మెజార్టీతో, మామూలు మెజార్టీ కాదు, అత్యధిక మెజార్టీతో నెగ్గించారు. రాజశేఖర్ గారు సారథ్యం వహించారు. ఈ రోజున దీని మీద చర్చ జరగాలి అని ఒక చర్చా వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాజశేఖర్, అదే వేదిక మీద ఉన్నటువంటి మన రవి, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు, మాట్లాడారు. వారికి ఈరోజు మీ అందరూ కూడా ముందుగా ఈ కూటమి ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు కాకినాడ పట్టణంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 2025లో సెలెక్ట్ అయిన సుమారు 1200 మంది పైచిలుకు అభ్యర్థులతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీని అందరికీ కూడా మరి సెలెక్ట్ అయిన టీచర్సే కాకుండా యూనియన్ లీడర్స్ని కూడా ఆహ్వానించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం, ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి, గొడ్డల పార్టీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని, మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సీఎంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పెట్టిన డిఎస్సీ మీద వచ్చిన అపోహల్ని తొలగించడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం ఎంతో ప్రెస్టీజియస్గా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా 55 రోజుల స్వల్ప వ్యవధిలో 16,347 పోస్టుల్ని మరి తీయటం జరిగింది. ఎన్నో కోర్టు అడ్డంకులు ఉన్న అవన్నీ అధిగమించి ఇచ్చిన మాట ప్రకారం మరి నిరుద్యోగ యువతకి మరి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం డిఎస్సిని ఎంతో నిష్పక్షపాతంగా, అవినీతి లేకుండా, పారదర్శకంగా ఎవరైతే మెరిట్లో వచ్చారో వాళ్ళని మాత్రమే ఈ డిఎస్సిలో సెలెక్ట్ చేయడం జరిగింది. దీని మీద చేస్తున్న దుష్ప్రచారం చాలా మరి దురదృష్టకరం. ముఖ్యంగా మరి రాజకీయంగా మరి ప్రతిపక్షం, ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఉంటుంది. మరి కూటమి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజారిటీతో సుమారు 164 సీట్లు ఇచ్చి నెగ్గించడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్రతిపక్ష హోదా లేని పరిస్థితి అయినా కూడా వాళ్ళ ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించడం మానేసి
మరి ఈ టీచర్స్ మీద అసత్య ప్రచారం చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే నిరుద్యోగ యువత ఎన్నో సంవత్సరాల మరి వేచి గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా మరి డిఎస్సి తీస్తానని చెప్పి ఒక డిఎస్సి తీయలేని వైసీపీ పార్టీ మరి ఈరోజు మాట్లాడే నైతిక హక్కు కానీ అర్హత కానీ లేదని సందర్భంగా తెలియజేస్తూ మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. అధికారులు కూడా ఈ డిఎస్సి మీద స్పందించడం జరిగింది. చాలా ఏదైతే ఎలిగేషన్ చేశారో అన్నిటి మీద కూడా చాలా స్పష్టమైన క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మేము వైసీపీ పార్టీకి మీడియాకి వాళ్ళకి సంబంధించిన మీడియాకి ఒకటే సవాల్ చేస్తున్నాం. ఈ సందర్భంగా రండి, దమ్ముంటే మీరు ఒక వేదిక మీదకి రండి, మేము వస్తాం. ఎక్కడైనా తప్పు జరిగితే సరి చేద్దాం, తప్పు జరగకపోతే మరి మీ పరిస్థితి ఏంటన్నదే మీరు కూడా నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలో రైతు పసుపులెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆక్వా రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. చేపలు, రొయ్యల ధరలు పడిపోవడం, ఉత్పత్తి వ్యయాలు పెరగడం, విద్యుత్ ఛార్జీలు, మేత ధరల భారం కారణంగా ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఆక్వా రైతులకు మద్దతు ధరలు కల్పించడం, సబ్సిడీలు అందించడం, ఎగుమతులకు ప్రోత్సాహక చర్యలు తీసుకోవడం వంటి హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని అమలులో విఫలమైందని ఆయన విమర్శించారు. అంటే జగన్ గారి ట్యాక్స్ అంట, ఇక కంపెనీలు జగన్ గారికి లంచాలు వెళ్తున్నాయని చెప్పి జే ట్యాక్స్ అని చెప్పి ప్రేమ అమలు చేశారు. ఇప్పుడు నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఇది లోకేష్ ట్యాక్సా లేదా అచ్చెన్నాయుడు ట్యాక్సా లేదా చంద్రబాబు గారి ట్యాక్సా? ఏ ట్యాక్స్ చెప్పి ఎంత ఎంత పురమాయించారు? ఒకసారి 8 రూపాయలు పెంచినప్పుడేమో అల్లరా మరి రైతులు రోడ్డు ఎక్కితే 8 రూపాయలు పెంచినప్పుడు రోడ్డు ఎక్కితే తాత్కాలికంగా ఆపి ఇప్పుడు 6 చేశారు 5 చేశారంటే మాటలు జరిగినాయి, రేటు తగ్గించారని అనుకోవచ్చు. మరి 2 రూపాయలు పెంచి 10 రూపాయలు చేశారంటే ఎవరి జేబులోకి వెళ్తారు డబ్బులు? ఎంత లంచాలు ఇచ్చుంటారు ఒకసారి ఆలోచించేయండి. రైతులు, ఈ రైతులందరూ కూడా తెలియపరచుకోండి. ఇందా చెప్పాడు ఎవరు మాట, రైతులు కూడా ప్రతి గ్రామంలో కూడా సంఘటితం అవ్వాలి. అయితేనే కానీ ఇక్కడ కనువిప్పు జరగదు. కంపెనీలకు దిగి రావాలని చెప్పి రావాలంటే గ్రామ వైజ్ నుంచి కూడా సంఘటితం అవ్వాలని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా రైతు రోడ్డు ఎక్కితేనే కానీ ఈ యొక్క కంపెనీల యొక్క ఆగడాలు ఆగో. గవర్నమెంట్ దిగి రావాలి. గవర్నమెంట్ కూడా దాని మీద పూర్తిగా కంపెనీల మీద ఆధిపత్యం ఉండాలి తప్ప కంపెనీలతో మాట్లాడుకుని గత ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు అంతరాక్ష సంపాదించడం కాదు. ఇప్పుడు తప్పనే కూడా జనాన్ని తిరిగి ఎంత లంచం ఇచ్చారో, ఎంత లంచం ఇచ్చి 10 రూపాయలు రేటు పెరిగిందో ఇప్పుడు 8 నుంచి 10 రూపాయలు పెంచడానికి తగ్గుతారన్నది అంత పెరిగిన కారణం ఎంత లంచం, ఎంత చేతులు ఎంత మారిందో ఒకసారి అర్థం చేసుకోండి. కాబట్టి రేపు మరి ఆయన పిలుపు మీ చేతికి మీకు కూడా వస్తే, మీతో కూడా టచ్లోకి వస్తే వాళ్ళతో కూడా మనం కూడా చేయొచ్చు. లేని పక్షంలో ఏంటనేది కొంచెం రేపు మళ్ళీ ఒకసారి ఆలోచన చేసుకుని మీరు ఏదన్నా చేస్తారని తప్పకుండా మా ముందు సహకారం. రైతుగా, ప్రతిపక్ష నేతగా 2 రకాలుగా. ఇక్కడ ప్రతిపక్షంలో రోడ్డు ఎక్కకపోతే పాలకపక్షానికి విషయాలు అర్థం కావు. కాబట్టి ప్రతిపక్షం రోడ్డు ఎక్కాలి. రైతుగా వస్తాను, మీ వెంటే ప్రతిపక్ష నేతగా రమ్మన్నా వస్తాం. మీ ఇష్టం, ఏ రకంగా రమ్మన్నా ఆ రకంగా వస్తాం. కానీ మన ఇబ్బందిని ప్రజలు తెలియపరచాలంటే వేల కొద్ది జనం వచ్చి రైతులు, ప్రతి ఊరు నుంచి ఉన్న రైతులందరూ కూడా రోడ్డుకి కుటుంబాలతో వచ్చి మనం ఇలాంటి చోట ధర్నా చేయగలిగితే తప్పకుండా కనువిప్పు కలిగి రేటు తగ్గించడానికి ఆస్కారం ఉంది. సింగరేణి కార్మికుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత చేపట్టిన బాయి బాటా కార్యక్రమంలో భాగంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన వారం రోజుల పర్యటనలో భాగంగా మంచిర్యాల జిల్లాలోని RK7 గని వద్దకు చేరుకున్న కవితను పోలీసులు, సింగరేణి భద్రతా సిబ్బంది గేటు వద్ద అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ కొద్దిసేపు వాగ్వాదం నెలకొంది. చివరకు ఆమె ఆంక్షలను అధిగమించి ముందుకు సాగి కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆమె ధ్వజమెత్తారు. కేవలం పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఆమె ఆరోపించారు. కార్మికుల హక్కులను కాలరాస్తే టీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, వారి పక్షాన పోరాటం కొనసాగిస్తుందని కవిత హెచ్చరించారు. మరి వాళ్ళ వస్తా ఉంటే గేట్ కాడ అడ్డుకున్నారు, నిన్న కూడా పోతా ఉంటే గేట్ కాడ అడ్డుకున్నారు. ఎందుకోసం అడ్డుకుంటున్నారంటే భయం పుట్టుకుంది ప్రభుత్వానికి. ఏంది, కార్మికులను సరిగా చూసుకోలేకపోతున్నారు. ఉన్న డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. కనీసం మనకు డ్రిల్లింగ్ మెషిన్ కి చిన్న బిట్స్ లేవన్నా, మెషిన్ రిపేర్ ఉందన్నా, ఏ చిన్న అంశం బాగలేదన్నా కూడా బడ్జెట్ లేదని మీకు చెప్తున్నారు. రిపేర్లు చేస్తలేరు, పనిముట్లు ఇస్తలేరు. కానీ కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి మాత్రం 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అవి రెగ్యులర్ గా పేమెంట్స్ అవుతున్నాయి. కానీ మనం ఏదైనా చిన్నది అడిగినా కూడా పాత మెషిన్లే మళ్ళీ రిపేర్ చేసి వాడుకోలేదు తప్పితే కొత్త మెషిన్లు కొన్నటువంటి పరిస్థితి లేదు. సింగరేణి పుట్టింది ఎప్పుడో పుట్టింది. ఆనాడు ఎప్పుడో మైన్ లోపలికి గాలి వంచేటటువంటి ఆక్సిజన్ మెషిన్ వచ్చింది. ఆ మెషిన్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీతోని అద్భుతంగా నడుస్తున్నాయి. కానీ
మన దగ్గర మాత్రం అప్పుడెప్పుడో పెట్టిన మెషినే ఉంది. అంటే కనీసం గాలి గాని నీరు గాని ఇయ్యకపోతే ఇక యాజమాన్యం ఉంది ఎందుకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నిన్న ఇంకో మైన్ దగ్గర పోతే బాటిల్ పట్టుకొని లోపలికి పోతున్నారు. పాపం మీకుండే పనిముట్లు వేరే ఉంటాయి, మీరు నడవాల్సింది నడవాలే, మీదికెళ్ళి ఇంటికెళ్ళి మంచినీళ్ళ బాటిల్ పట్టుకురావాలంటే మరి కనీసం అది కూడా వేయలేకపోతే సింగరేణి యాజమాన్యం నిజంగా సిగ్గుపడాలి. ఇక్కడ ఉండేటటువంటి ఆఫీసర్స్ అందరికి కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా, ఇది మానవ హక్కుల ఉల్లంఘన, కార్మికులదే కాదు, ఇది మానవ హక్కుల ఉల్లంఘన. డెఫినెట్ గా డ్రింకింగ్ వాటర్ బాగుండాలి, ఆక్సిజన్ కరెక్ట్ గా ఉండాలి. ముందు కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రొడక్షన్ వస్తుంది. కాబట్టి ఆ విషయం మీద యాజమాన్యం దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేన ప్రస్థానం జాతీయ సమైక్యత కోసం కార్యక్రమంలో 5 అంశాలపై చర్చించామన్న నాదెండ్ల మనోహర్. యువతలో దేశభక్తి పెంపొందించడమే జనసేన లక్ష్యమని స్పష్టం. అమరావతిపై కుల విషం చిమ్మి వైసీపీ నేతలు పబ్బం గడుపుకుంటున్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి. రాష్ట్రంలో చంద్రబాబు జంగిల్ రాజ్ పాలన సాగుతుందన్న మాజీ మంత్రి అంబటి. రెడ్ బుక్ రాజ్యాంగంతో నియంతల కన్నా దారుణంగా అరాచకాలు చేస్తున్నారని ధ్వజం. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం పాలన సాగిస్తోందన్న కవిత. కార్మికుల హక్కులను కాలరాస్తే టీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరిక. ఈ వార్తలు ఇతరులతో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.